శివాజీ మహారాజ్ ధ్యానం చేస్తున్న ధ్యాన మందిరం. అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే ధ్యానం చేయడం జరిగింది. ఇక్కడ లోపలైతే శివాజీ మహారాజ్ ప్రతిమ, శివాజీ మహారాజ్ పుట్టిన ప్లేస్, ఇవన్నీ కోటలన్నీ కూడా ఉంటాయి, ప్రతిమలు ఉంటాయన్నమాట. శ్రీశైలం. ఓం నమ శివాయ. శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రాంతంలో ఇక్కడ ఈ ధ్యాన మందిరం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ ధ్యాన మందిరంలో మనం శివాజీ మహారాజ్ ప్రతిమనైతే మనం చూడవచ్చు. తమిళనాడు జిజియా కోటలను జయించడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ శివాజీ మహారాజ్ ధ్యానం చేయడం, అప్పుడు అమ్మవారు ఆయనకి ఒక ఖడ్గాన్ని బహుకరించడం, ఆ ఖడ్గంతోనే ఆయన యుద్ధం చేసి జయించడం, అటువంటి ఘట్టాలైతే చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే శివాజీ మహారాజ్ పక్కన ఆయన తలపాక, కిరీటం, అదేవిధంగా ఆయన ఖడ్గం, దాంతోపాటుగానే నడుములో పెట్టుకునే ఒక ప్రత్యేకమైన చాకును కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ మందిరంలో శివాజీ మహారాజ్ పాలనలో ప్రధానమైన 4 కోటలను కూడా మనం ఇక్కడ ఒక గ్లాస్ బాక్స్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలన్నీ కూడా అక్కడ మనకి చిన్న చిన్న బోర్డుల రూపంలో అయితే ప్రదర్శించడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా, అంటే ఎందుకంటే మనం ఆ కోటల దగ్గరికి మనం వెళ్ళి చూడలేము, కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన తీరు ఇవన్నీ చూస్తుంటే ఎత్తైన కొండలపై ఉన్న ఆ కోటలను చూస్తే చాలా ఆశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంత ఎత్తైన కొండలపైన కోటలు నిర్మించారా, ఆ కాలంలో ఇంత అద్భుతంగా నిర్మించారని మనకి చాలా ఒక రకమైన ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఈ కోటలన్నిటి మనం చూడగానే. ఛత్రపతి శివాజీ మహారాజ్ మన హైందవ ధర్మానికి ఆయన అందించిన పాలన ఎంతో అత్యున్నతమైనది. ఆయన రాజనీతి, ఆయన పాలన కూడా ఒక మాటలో చెప్పలేము, అంత అత్యంత అద్భుతంగా ఆయన భారతదేశాన్ని పాలించడం అయితే జరిగింది. మన అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. జై భవానీ, జై శివాజీ.